సిగరెట్లు ఎక్కువగా ఊదకండి, గాల్లో కలిసిపోతారు. మందు మరీ ఎక్కువగా తాకండి, మట్టిలో మిగిలిపోతారు. అరే ప్రేమించండియా, చరిత్రలో నిలిచిపోతారు. అది చేసాకే ఆ పైన అలవాటయ్యి. ఏంటి పిలిచావు? ఏ నేను పిలుస్తా రావా? రాను. ఏ ఎందుకు రావు? ఎందుకు రావాలి? నువ్వు నన్ను తిట్టినావు కదా. నేనంతే, కోపం వస్తే తిడతా. నీకు కోపం వచ్చి తిట్టినావు, నాకు కోపం వచ్చి రానన్నా. అంటే నువ్వు నేను ఒకటేనా? ఏం కాదా? అబ్బాయిల కన్నా అమ్మాయిలు తక్కువ? మీ అమ్మాయిలు ప్రేమగా చూసుకుంటే మురిసిపోతారు, లవ్లో ఉండే హ్యాపీనెస్ చూపిస్తే గాల్లో ఎగిరి గిలగిలా కొట్టేసుకుంటారు. అలా గాల్లోకి తీసుకెళ్లేది మీరే కదా. చిన్నపిల్లని చూసినట్టు క్యూట్గా ముద్దుగా చూసుకున్నామే అనుకో, లైఫ్ లాంగ్ నన్ను వదలకు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటారు. నా మనసు అనే లాకర్లో నిన్ను లైఫ్ లాంగ్ లాక్ చేసుకుంటా అని మోసం చేస్తారు. మీరు మాత్రం భగవద్గీతలో శ్లోకాలు చెప్తారు. మరి సందు దొరికితే చాలు పులిహోర కలపడమే. ఏదో కోపం వేసి తిడితే ఒక మాట అంటే అయిపోయా. ఇగో వైఫై లాగానైతే తప్ప మీ అమ్మాయిలకి. ఏ నిన్ను ఒక మాట కూడా అనకూడదా? అంటే సస్తావా? అవును సస్తా. నేను ఇంతే, నాకు ఈగో ఎక్కువ. నీకు ముందు నుంచే తెలుసు కదా. అమ్మాయిని ప్రేమగా చూసుకుంటే ప్రేమని చూస్తుంది, తిరిగి ప్రేమని ఇస్తే తిడుతుంది. ఏం నీకంటే మేమేం తక్కువ కాదు. తిట్టింది కాక మళ్ళీ అరుస్తున్నావు. నేను అరుస్తున్నానా? నువ్వే అరుస్తున్నావు. ఆ ఒక్క మాటకి నీ తల తెగిపడిందా? అవును, నాకు తల దిగినంత పని అయింది. గుడ్ బై. దీని కోపాన్ని చూస్తుంటే గంగని చూసినట్టుంది.
సారీ లేట్ అయింది. ఏమొద్దు పహే, మర్చిపోయావు నన్ను. నీకు కలవడం లేట్ అయితే మర్చిపోతా అనుకోకు బంగారం. వేరే పనిలో ఉన్నా, అందుకే లేట్ అయింది. నువ్వే నన్ను మర్చిపోయావు. నిన్ను మర్చిపోవాలంటే నాకు చావైనా రావాలి, లేదా నేను చావు దగ్గరికైనా వెళ్ళాలి. ఎందుకు ఇద్దరు నా దగ్గరికి రండి, నేనే చంపేస్తా. ఎవడ్రా అది? నా ఫ్రెండ్. ఏం చేస్తుంటావు? వాటర్ సేవ్ చేస్తుంటా. అంటే ట్యాప్లు ఆఫ్ చేస్తుంటావా? లేదు, వారానికి ఒకసారి స్నానం చేస్తుంటా. చిచి, అవతలికా. సరే సరే, బాయ్ రా. జాబ్ పని మీద బెంగళూరుకి వెళ్తున్నా. సరేరా, బాయ్. బాయ్ రా. జాగ్రత్త. సరే పద, మనం వెళ్దాం. ఎక్కడికి? ముఖం అంత చిరాకు పెడితే నేను చెప్పాను. చెప్పొద్దు పో, నా మొహం అలానే ఉంటుంది. అసలు నీతో రాను నేను. బాయ్. సరే సరే, సారీ అండి, క్షమించండి. ఏం అవసరం లేదు నాకు. నువ్వు వెళ్ళిపోతుంటే భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత దూరం మన మధ్యలో ఉన్నట్టుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోకు. చంపుతా పులిహోర కలిపితే. హలో, క్వీన్ విక్టోరియా గారు. చెప్పండి కింగ్ నాగార్జున గారు. మీరు నైట్ టైం బయటికి రావద్దండి. ఎందుకండి? మీ అందాన్ని చూసి చందమామ కుళ్ళుకుంటాడేమోనని. అబ్బో, ఏంటి విషయం? మీ నెంబర్ కావాలి. నా నంబర్ ఇవ్వను. నీ నంబర్ ఇవ్వు, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేనే మెసేజ్ చేస్తా. సరేలేండి, ఏదో ఒకటి తగిలేటండి. హలో, ఏ టైంకి వస్తావు? బయటికి వెళ్దామన్నావుగా. షార్ప్గా 11కి వస్తా. ఒక గంట షాపింగ్ చేసి సినిమాకి వెళ్దాం. సరే బాయ్. కరెక్ట్గా 10:45కి కాల్ చేస్తా. ఓకే, బాయ్. ఏం రాక ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదంట. మీ అమ్మ 20,000 తీసుకొని 2 years అవుతుంది. ఇస్తానన్నట్లే, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లే. నేను కాబట్టి ఇలా మంచిగా అడుగుతున్నా. అదే మా అక్క వచ్చిందనుకో, ఇలా అడగడాలు ఉండవు. జాగ్రత్త రే. సరే సరే, నేను వచ్చి మీ ఎక్కతో కలుస్తాను, వెళ్ళు. మీ అమ్మ నువ్వు లోపల ఉన్నప్పుడు డైమండ్స్ ఏమైనా మింగిందా? ఏంటి? పోనీ నువ్వేమన్నా డైమండ్స్ ఇంటూ పెరిగావా? అంటే అంటే డైమండ్లా మర్చిపోతున్నావు అని డౌట్ వచ్చి అడిగా. అబ్బో, బాగానే మాట్లాడుతున్నావే.
అబ్బో బాగానే మాట్లాడుతున్నావే. చాట్ కూడా బాగా చేస్తాను, నెంబర్ ఇవ్వు. చా అంటే ఫోన్లో దేవత ఫోటోలు పెట్టుకుంటారు, కానీ నేను నెంబర్ పెట్టుకుందామని. చాలు చాలు, నంబరే కదా, నీ నంబరు మిస్ కాల్ ఇస్తా. నిన్ను కలవాలి, స్పాట్లో వెయిట్ చేస్తున్నా. నాకు ప్రాబ్లం వచ్చింది. ఏమైంది? నాకు 30,000 కావాలిరా. దేనికి అంత డబ్బు? అవసరం ఉంది. అదే దేనికో చెప్పు. ఒక అమ్మాయి డబ్బులు వాళ్ళ నాన్నకు కానీ లవర్ కానీ అడుగుతుంది. అదే నేను నిన్ను అడుగుతున్నానంటే నువ్వు ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకో. సరే, ప్రెజెంట్ నా దగ్గర లేవు, వేరే వాళ్ళ దగ్గర అడిగి తెచ్చిస్తా. లవ్ యూ రా. మీ టూ. హలో. హలో, ఏం చేస్తున్నావు? అంటే రేపు నా బంగారం బర్త్డే కదా, ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నా. అవునా సార్? ఈసారన్నా హ్యాండ్ ఇవ్వకుండా ఉంటే చాలు. రేపు రోజంతా నీతో టైం స్పెండ్ చేస్తా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. లవ్ యూ రా. మీ టూ. హాయ్. ఏంటి అలా ఉన్నావు? నిన్న మా రిలేటివ్స్ మ్యారేజ్ పోయినారా, అయితే అక్కడ వాళ్ళు నాకు బంగారం లేదని చీప్గా చూసారు. చూస్తే చూడండిలే, వాళ్ళ పక్కన వాళ్ళే పోతారు. మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టలేదా అని అవమానించారు. నువ్వు నన్ను డైమండ్తో పోలిస్తే వాళ్ళు నన్ను మనిషిలా కూడా చూడలేదురా. అయినా నువ్వే ఒక బంగారమే. నాకు మా అమ్మ కన్నా నువ్వే ఎక్కువ. డైమండ్ రింగ్ అండ్ చైన్ కావాలి, వాళ్ళు నోరు మించాలి. నిన్ను ఫస్ట్ టైం అడుగుతున్నారా? సరే, ఇప్పుడు అంటే కొంచెం కష్టం, కొంచెం టైం కావాలి. లవ్ యూ రా. టు యూ. హాయ్ రా. హాయ్. డబ్బులు కావాలరా, ఇంట్రెస్ట్ అయినా పర్వాలేదు, ఇంట్లో అవసరం ఉంది, అర్జెంట్ 30,000 కావాలి. అయినా అంత అమౌంట్ నా దగ్గర ఎందుకు ఉంటుందిరా? ఎవరి దగ్గరైనా ఇప్పించు, నేను త్వరగా ఇచ్చేస్తాను. సరే అడుగుదాం పదా. హాయ్. హాయ్. వడ్డీకి డబ్బులు కావాలి.
దేనికిరా? మా అన్న స్టడీస్ కోసం డబ్బులు కావాలన్నాడు. ఇంట్లో అడిగితే లేవన్నారంట. వాడు వచ్చి నాకు అడిగాడు. నువ్వే ఏడైనా వడ్డీకి ఇప్పించు, మళ్ళీ ఇస్తా. సరే, వీడికి కూడా పైసలు కావాలంటే అక్కడికే వెళ్తున్నాం. పద వెళ్దాం. అక్క, ఏం కార్తీక్ ఇలా వచ్చావు? అక్క వీళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగా, కొద్దిగా డబ్బు కావాలక్క. ఎంత? అక్క 30,000 కావాలి. అక్క నాకు 20,000 కావాలి. ఎందుకమ్మా అంత డబ్బు? ఇంట్లో అవసరం ఉందక్క. మా అన్న స్టడీస్ కోసం కావాలి. సిగ్గులేదురా మీకు? ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడే మకాలేనా మీవి? అమ్మాయి కోసం అంత అప్పు చేసే ప్రేమికులా మీరు? చూడండి, ఆ అమ్మాయి మంచి అమ్మాయే, నిజంగానే లవ్ చేస్తుంది. ప్రాబ్లం ఉంటే అడుగుతుంది, దాంట్లో తప్పేముంది? మరి నీ సంగతి ఏంటి? అమ్మాయి గౌరవంగా బతకాలను లవర్ని కాబట్టి నాకు అడిగింది. నాకైతే తప్పేంటి? తప్పేం కాదు. ఇద్దరు అమ్మాయిలు అడిగితే సరే, ఒకే అమ్మాయి ఇద్దరిని అడిగితే ఏమనాలి? ఏమంటున్నారు మీరు? ఈ ఇద్దరు వెధవలని ఒక వేస్ట్ మకంది ట్రాక్ చేసింది. ఏంటండి వేస్ట్ ముఖంది అది ఇది అంటారు? ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి ఏం కాదు. సరే కనుక్కో. ఏ రోజైనా ఇంట్లో వాళ్ళ కోసం ఏమైనా చేశారా మీరు? అమ్మాయి అంటే అయిపోయా, ఎక్కడ లేని ప్రేమికులు బయటకు వస్తారు. అదొక వేస్ట్ ముఖంది, మీరొక చిల్లర వెధవలు. పోయి పనికొచ్చే పని చేసుకోండి. రేయ్, ఇంత జరుగుతుందని నాకు తెలియదక్క. అయినా ఒక అమ్మాయి మోసం చేస్తున్నాను మీకు ఎలా తెలుసక్క? ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు. గోలేసా దాంట్లో మీరు పడ్డారు. అయినా నువ్వేమిరా, 2 సంవత్సరాలు అయ్యింది, 20,000 ఇవ్వాలి. మంచిగా అడిగితే సరిపోదా? ఇంటికేమన్నా వచ్చి అడగాల? అక్క రుణం చేస్తాక. ఇంకోసారి ఫోన్ చేస్తే చంపేసా నీ అమ్మ. ఫోన్ పెట్టే. ఒక్క మాట
నిమిషం వస్తా. రే అరుణ్, ఏ వరుణ్, వరుణ్ వరుణ్ వరుణ్, ఏ వరుణ్,
అన్న ఈ ఫోటో ప్రింట్ కావాలన్నా.
143 అంటే ఏంటి? ఐ లవ్ యూ అని అర్థం. ఏ నీకు ఎవరైనా చెప్పారా? కాదు మామ, మా మ్యామ్ చెప్పింది. 26 అంట ఏబిసిడీలు. అవును. అయితే ఏ అంటే 1, బి అంటే 2, జెడ్ అంటే 26. అవునా? కరెక్టే. మరి 1 అంటే ఏ, 4 అంటే డి, 3 అంటే సి కావాలిగా. అయితే అరే ఐ లవ్ యూ ఎట్లయితుంది? నువ్వు తప్పు చెప్పినావు, నేను కరెక్ట్ చెప్పినా. అయ్యో సారీ నాన్న, నువ్వే కరెక్ట్. ఏ అంటే 1, బి అంటే 2, జెడ్ అంటే 26. అవునా? చంపింది అనన్యనా? నువ్వా? అరుణ్, అరుణ్, ఏ అరుణ్. అనన్యకి నా ఫ్రెండ్స్ని చంపాల్సిన అవసరం ఏంటి?
ఎవరు కావాలి? ఎందుకు ఆ ఇంటి వైపు చూస్తున్నావు? నాకు తెలిసిన అమ్మాయి ఆ ఇంట్లో ఉండేది, ఆమె కోసం చూస్తున్నా. అనన్య కోసమా? అవును, నీకు తెలుసా తను? తెలుసు, నా స్కూల్ ఫ్రెండ్ తను. అవునా? ఒకసారి తీసుకురా, తనతో మాట్లాడాలి, పని ఉంది. తీసుకురావడం కష్టం. ఫోన్ ఎక్కడుందో చెప్పు, నేనే వెళ్తా. నువ్వు అక్కడికి పోలేవు. నెంబర్ ఉంటే ఇవ్వు, మాట్లాడాలి దాంతో. తన దగ్గర ఫోన్ లేదు. మరి ఎలా? దాన్ని తప్పనిసరిగా కలవాలి నేను. నువ్వు ఎప్పటికీ కలవలేవు. అంటే? తను యాక్సిడెంట్లో చనిపోయింది. ఇప్పుడు ఎలా? చాలా రోజులైంది. ఎలా జరిగిందో తెలీదు, కానీ యాక్సిడెంట్లో చనిపోయింది. ఏమైంది? నా ఫ్రెండ్స్ని చంపింది. ఎందుకో తెలుసుకోవాలి. నాకు తెలుసు. ఎందుకో చెప్పు. నీ ఫ్రెండ్స్ వాళ్ళ అక్కని చంపేశారు, అందుకే తను నీ ఫ్రెండ్స్ని చంపేసింది. అనన్యకు అక్కుందా? హా, ఉంది. ఓయ్, హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అంటే మా ఫ్రెండ్స్ మోసపోయింది అనన్య వాళ్ళ అక్కతోనా? అందరూ మోసపోయారు, తొందరపడ్డారు. ఎలాంటి అమ్మాయిని లవ్ చేస్తున్నా అని తెలుసుకోకపోవడం మీ ఫ్రెండ్స్ తప్పు. మోసపోయామని తెలిసాక కూడా జాగ్రత్త పడకుండా అనన్య వాళ్ళ అక్కని చంపేయడం తొందరపడి. అక్కని చంపేశారన్న బాధలో అనన్య నీ ఫ్రెండ్స్ని చంపేసింది. ఇప్పుడు అనన్య కూడా లేదు, యాక్సిడెంట్లో పోయింది. ఇప్పుడు నువ్వు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండడం తప్ప ఇంకేం చేయలేవు. నీ ఫ్రెండ్స్ని లవ్ చేసిన అమ్మాయిని పోగొట్టుకున్నావు. అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు. ఇవన్నీ నీకెలా తెలుసు? అనన్య నా బెస్ట్ ఫ్రెండ్, అన్నీ షేర్ చేసుకునేది. తనతో చూస్తే నాకు ఒకటి అర్థమవుతుంది. తొందరపడడం, ఆలోచించకపోవడం, మితిమీరిన కోపం, వీటన్నిటి వల్ల ఇన్ని అనర్థాలు జరిగి జీవితాలు పోయాయి. ఏదైనా చేసే ముందు కొంచెం ఆలోచిస్తాం మేలు కదా. కరెక్టే. సరే, ఇంకేం చేస్తాం. బాయ్ అండి. బాయ్. ఒక్క నిమిషం. ఏంటి? మీ పేరు? మోక్ష. ఓకే, బాయ్. ఒక్క నిమిషం. ఈ అనర్థాలు చావులు జరగడానికి కారణం అనన్య వాళ్ళ అక్క. అసలు ఆమె పేరేంటి? అనూహ్య. యాక్షన్. ఓకే, వెయిట్ చేయండి, అది ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, ఇట్లా చూస్తావు కదా, రెప్ అనేది ఈ నుంచి ఇట్లా కొట్టినాక తెచ్చు. నాకు చెంపలు తెచ్చుకుంటే వెయిట్ చేయి కట్ చేసి రెడీ, యాక్షన్. సిగ్గు లేదురా మీకు? ఇంట్లో వాళ్ళ కోసం కష్టపడే మకాయలేనేవా మీవి? యాక్షన్. మోసపోయామని తెలిసాక కూడా జాగ్రత్త పడ. మరి 1 అంటే 4 అంటే డి, 3 అంటే సి కావాలిగా. సి అంటే సి కావాలి. ఐ లవ్ యూ ఎట్లయితుంది? ఐ లవ్ యూ ఎట్లయితే 2 ఉన్నాయి.
యాక్షన్. ఫోన్లలో గేమ్స్ ఆడినట్టు టిక్ టాక్లో యాక్టింగ్ చేసినట్టు మమ్మల్ని ఆడుకున్నావు కదే. నీలా నటించడం